నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు హిందువులకు ఎంత పవిత్రమైందో, ఎంత గౌరవంగా చూసుకుంటారో మనందరికీ తెలుసు. మరి ఈ అంశంలో లడ్డు కల్తీ అయిందంటూ అటు జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు చంద్రబాబు నాయుడు మధ్య వాదనలు ప్రతివాదనలు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా వేదికగా. ఇకపోతే ప్రస్తుతానికి ఈ లడ్డు వ్యవహారాన్ని కాస్త మతానికి సంబంధించిన అంశాలుగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ, అది కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడంటూ కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి. సార్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు హిందువులకు ఎంత పవిత్రమైందో మన అందరికీ తెలుసు. మనం చాలా గౌరవంగా చూసుకున్నటువంటి ప్రసాదం అది. సో తిరుమల ఎవరు వెళ్ళినా కూడా లడ్డు తీసుకొస్తారని అడిగి తెప్పించుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలాంటి లడ్డు ఇప్పుడు కల్తీ జరిగిందంటే ఒక వార్త వినిపించింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య వాదనలు ప్రతివాదనలు అయితే నడుస్తానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, లేదా ఆయన ఏం ఆరోపించారు అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టేట్లయితే, గత ఈ లడ్డు వివాదం ప్రారంభమైన దగ్గర నుంచి మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు కానీ, లేదా కొంతమంది హిందూ లేదా హిందుత్వ సంస్థలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి, లడ్డు అనేటువంటి అంశాన్ని చెప్తూనే మతపరమైనటువంటి ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టడానికి చేసేటువంటి ప్రకటనలు, లేదా వాళ్ళ యొక్క డిస్కషన్స్, ఇవన్నీ కూడా అటువైపు మళ్లించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. లడ్డు నాణ్యత గురించి ఎవరు, లేదా లడ్డూలో కల్తీ గురించి ఎవరు సమర్థించడం లేదు, ఎవరు సమర్థించరు. ఎందుకు అంటే లడ్డు అనేటువంటిది ఉచితంగా ఇచ్చేది ఉన్నాయి, డబ్బులు పెట్టి కొనుక్కునేవి ఉన్నాయి. లేదు, భక్తులు ఇచ్చినటువంటి కానుకలతోని లేదా ఇతరత్ర వాటితోనే తయారు చేసేటప్పుడు అది అన్ని నిర్ణీత ప్రమాణాలతో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఈ లడ్డు వివాదంలో వచ్చినటువంటి సమస్య ఏమిటి అంటే, ఎవరైతే లడ్డూని నాణ్యత మీద నెయ్యి కల్తీకి సంబంధించి, ప్రధానంగా నెయ్యి కల్తీకి సంబంధించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ ల్యాబ్ కి పంపించారో, ఆ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఎక్కడ కూడా పూర్తిగా కల్తీ జరిగింది లేదా జరగలేదు అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నివేదికను ఇవ్వలేదు. దీనిలో జంతువుల కొవ్వుకు సంబంధించినటువంటి లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి అని చెప్తుంది. దాంతో పాటు ఆ జంతువుల కొవ్వుతో పాటు ఆ, పంది కొవ్వుకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. కానీ అదే నివేదికలో అదే సంస్థ ఏం చెప్పిందంటే, కొన్ని సందర్భాల్లో పరీక్షలు చేసినప్పుడు ఇవి ఫాల్స్ రిజల్ట్స్ కూడా రావచ్చు, రాంగ్ రిజల్ట్స్ కూడా రావచ్చు అని కూడా చెప్పింది. కానీ ఇప్పుడు మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదా దాన్ని వివాదం చేస్తున్నటువంటి పెద్దలు కానీ ఆ రెండో పార్ట్ని ఎక్కడ చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఎస్, ఆ నివేదికలో కల్తీ ఆనవాళ్ళు ఉన్నమాట నిజం అని చెప్పేసి అది చెప్పింది. అట్ ది సేమ్ టైము దానికి అనేక మినహాయింపులు కూడా చెప్పింది. ఆ మినహాయింపులు చెప్పినప్పుడు ఎవరైనా కానీ ఏం చేయాలి అనేటువంటిది సమస్య. ఇప్పుడు ఎవరైనా మన కుటుంబంలో ఎవరికైనా, మన కుటుంబ సభ్యులకి ఎవరికైనా ఒక తీవ్రమైనటువంటి జబ్బు చేసినప్పుడు టెస్ట్ చేయిస్తాం. టెస్ట్ చేయిస్తే అందులో ఆ టెస్ట్ లో వచ్చేటువంటి రిపోర్ట్లు కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తుల యొక్క ప్రాణాలకే ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందులో ఉంటాయి. కానీ మనం వెంటనే ఆ వ్యక్తికి కానీ, లేదా ఆ కుటుంబ సభ్యులకు కానీ దాన్ని చెప్తామా? చెప్పం. ఎందుకని? ఏమో ఇది రాంగ్ ఏమో, టెస్ట్ రిపోర్ట్ రాంగ్ ఏమో, మళ్ళా రెండోసారి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాం అని చెప్పేసి మరొకసారి టెస్ట్ చేయిస్తాము ఇంకొక ల్యాబ్ లో. సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అని చెప్పేసి మరొక డాక్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. ఎందుకని? ఏదైనా ఒక ప్రమాదకరమైనటువంటి వార్తను చెప్పేటప్పుడు ఎవరికైనా కానీ అది ఒకవేళ అవాస్తవం అయితే ఆ అవాస్తవాన్ని మనం వాస్తవంగా చెప్తే, ఆ కారణంతో గుండెపోటు వచ్చి చనిపోతే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? అందుకని మనం ఒక వ్యక్తి విషయంలోనే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు, కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం మీద వచ్చినటువంటి రిపోర్ట్ మీద సెకండ్ ఒపీనియన్ కానీ, లేదా దాన్ని మరొక పద్ధతిలో, ఆ ల్యాబ్ ఒక పద్ధతిలో విశ్లేషించింది, చెప్పింది ఏ ఏ పద్ధతిలో విశ్లేషించామని కూడా చెప్పింది. మరొక పద్ధతిలో మరొక ల్యాబ్ ద్వారా విశ్లేషించి నిర్ధారించుకున్న తర్వాత దాన్ని
ఎట్లా చెప్పాలి ఏమిటనేటువంటిది సరే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న విచక్షణ మనం కాదన్నాం. కానీ ఆయన ఆ విధమైనటువంటి సెకండ్ ఒపీనియన్ కానీ సెకండ్ టెస్ట్ కానీ చేయించకుండానే ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు అది మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటిది ఒకటి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఆయన 11 రోజుల పాటు ఏదో దీక్ష చేస్తారట ఒకటి. రెండోది టిటిడి దేవస్థానం వాళ్ళు కానీ ప్రభుత్వం వాళ్ళు కానీ ఆ లడ్డు తయారీకి ఉపయోగించేటువంటి పోర్ట్ ప్రాంతాన్ని అంతా కూడా శుద్ధి చేసి అవన్నీ కూడా చేస్తారట. దానికి కూడా ఏదో పూజా కర్మలు అవన్నీ కూడా చేస్తారట. చేస్తారు, ఓకే, బాగానే ఉంది. మరి కోట్లాది మంది ఆ లడ్డూలు తిన్నవాళ్ళు లేదా ఆ లడ్డూల్లో ఉందని చెప్తున్నటువంటి జంతువుల కొవ్వుని శరీరాల్లోకి జీర్ణం చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని ఎట్లా శుద్ధి చేస్తారు? భక్తుల్ని తిన్నాం కదా, నేను కూడా తిన్నాను. నాకు కూడా అనేక మంది తెచ్చిస్తే ఈ ఈ గత 6 నెలల్లోనే 2-3 సార్లు నేను కూడా తిన్నాను. ఎందుకంటే లడ్డూ తినడానికి ఎవరికైనా రుచిగా ఉంటే తింటాం. మరి ఆ అవశేషాలన్నీ కూడా నా శరీరంలోకి వెళ్ళినట్టుగానే మిగతా వాళ్ళ శరీరాలకు కూడా వెళ్తాయి. మరి దాన్ని ఎట్లా సంప్రోక్షణ చేస్తారు? ఇది అంతా అంటే ఈ పాపం అంతా కడిగేయడానికి పూజలు చేస్తా ఉంటున్నారు, బాగానే ఉంది. మరి కోట్లాది మంది తిన్నారు కదా, దాన్ని ఎట్లా చేస్తారు? అందుకని ఇలాంటి నివేదికలు వచ్చినప్పుడు వాటిని బయట పెట్టదని అంటలేదు, దాచిపెట్టమని కూడా నేను చెప్పడం లేదు. కానీ 1-2 సార్లు దాన్ని నిర్ధారించుకొని చేస్తే ఈ విధమైనటువంటి మనోవేదన కోట్లాది మందికి మనోవేదన కలగటానికి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటది. కొన్ని చోట్ల శాంతి భద్రతల సమస్య కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళు ధర్నా చేయడానికి వెళ్ళారు తాడేపల్లిలో. వాళ్ళకేమో రైట్ ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆయన స్వయంగా కల్తీ చేస్తే వేరు, ఆయన పాలనా హయాంలో జరిగింది. మీరు విచారణ జరిపించండి, కేసులు పెట్టండి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. మీరు వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయటం అంటే ఏమిటి? దాని అర్థం ఏంటి? ఎక్కడన్నా నిర్ధారించి ప్రభుత్వం ఏమైనా కేసు నమోదు చేసిందా? ఇప్పటివరకు అట్లాంటిది ఏం చేయలేదు కదా. మరి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మీకేం రైట్ ఉంది? అంటే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ అనేటువంటిది స్పష్టంగా ప్రయత్నిస్తూ ఉంది. అందుకనే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ఆరోపణ చేశారని అనుకోవాలి. అంటే దీని అర్థం నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి దాన్ని సమర్థిస్తున్నానని కానీ లేకపోతే లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పడం కాదు. వచ్చినటువంటి అవకాశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి కొన్ని శక్తులు ఎలా ప్రయత్నిస్తాయో ఈ లడ్డు ఉదంతం తెలియజేస్తా ఉందని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్పాను. అండ్ సార్ ఇదే అంశానికి సంబంధించి ఆర్కే రోజా అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకురాలు ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు పాలన దాదాపుగా 100 రోజులు అయింది కాబట్టి 100 రోజుల పాలనలో భాగంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా లేవనెత్తిన అంశం తప్పితే వేరే అంశం ఏది కాదంటూ ఆవిడ కామెంట్ చేశారు. మరి అసలు దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే డైవర్షన్ రాజకీయాలు అసలు ఏంటి అసలు ఇదంతా? రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని పార్టీలు గాని పరస్పరం ఆరోపణలు చేసుకోవడం లేదా జనం దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఇవాళ కొత్తగా జరుగుతుంది కాదు. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తన 100 రోజుల పాలన మీద వచ్చినటువంటి విమర్శలు అనండి లేకపోతే దాన్ని జనం దృష్టిని పక్కదారి పట్టించడానికి ఒక ప్రయత్నం చేశారంటారు. ఎన్ని రోజులు ఈ లడ్డు గురించి చర్చిస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జనం కానీ వారం రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు. దాని మీద తర్వాత ఒక ప్రభుత్వం ఒక కమిటీ వేస్తుంది. ఆ కమిటీ నివేదిక వచ్చేంత వరకు ఎవరు ఏం మాట్లాడరు. ఇంకా అది మళ్ళీ మామూలు అయిపోతుంది. గతంలో చూసాం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల అన్యాక్రాంతం గురించి లేకపోతే అక్కడ కొన్ని కట్టడాలను కూల్చివేతలు చేయడం గురించి ఇటువంటివన్నీ కొన్ని యాజిటేషన్స్ కూడా జరిగాయి కదా. ఎన్ని రోజులు జరిగాయి? తాత్కాలికంగా జరుగుతాయి, కొన్ని జరగవంటలా. అందుకని రోజా ప్రకటన అయినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన అయినా రాజకీయాల్లో భాగంగా చేసేవే తప్ప వీళ్ళు కాదన్నంత మాత్రాన లడ్డులో కల్తీ లేదని చెప్పలేము, లేదా కల్తీలో జరిగింది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమి వాళ్ళు చెప్పినంత మాత్రాన దాన్ని నిర్ధారణగా తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఆ నివేదికలో పేర్కొన్నటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలను చూస్తే ఆ నివేదిక ఆధారంగా ఎవరి మీద అయినా కేసు కనుక పెట్టేట్లయితే అది కోర్టుల్లో నిలిచేటువంటిది కాదు అది. ఎందుకంటే ఆ ల్యాబే స్పష్టంగా చెప్పలేదు, నిర్ధారణగా చెప్పలేదు. క్యావేట్ అంటే ఇదిగో షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఇదిగో ఈ కారణాలతోటి తప్పుడు నివేదిక రావచ్చు అని కూడా చెప్పింది.
మరి తప్పుడు నివేదిక రావచ్చని ఆ నివేదికలోనే చెప్పిన తర్వాత దాన్ని బట్టి కేసులు ఎట్లా పెడతారు? అందుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీద కేసు పెట్టడం కానీ, ఏ అధికారిని ఎవరిని సస్పెండ్ చేయడం కానీ ఇంతవరకు యాక్షన్ ఏమి తీసుకోలేదు. తీసుకుంటే అది వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్తే తర్వాత ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది. కానీ రాజకీయాల్లో భాగంగానే రోజా ప్రకటన చూడాలి తప్ప మరొకటి కాదనేది నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.